ఉగాది ఉగాది ప్రాముఖ్యత మరియు ఉగాది పండుగను తెలుగువారు ఏ విధంగా జరుపుకుంటారు? ఎన్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలుగువారు చంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సరం ప్రారంభాన్ని చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం. ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని మన పూర్వీకుల నమ్మకం. మన గ్రంథాలలో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక రోజు. అలా ప్రతి ఉగాదితో బ్రహ్మదేవుడికి ఒక రోజు ప్రారంభమవుతుంది. ఉగాదికి అసలు రూపం, యుగ మరియు ఆది గురించి పురాణాలలో ఉన్న ఉగాది కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను దొంగలించి ఒక పెట్టెలో భద్రపరిచి సముద్ర గర్భంలో దాచేస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు ఉపసంహరించాడనే విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది. ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు. వేదాలను అపహరించి లోకాలను చీకట్లో ఉండేలా చేయాలని సోమకాసురునిపై స్వామి విరుచుకుపడి సంహరిస్తాడు. సముద్ర గర్భంలో ఆయన దాచిన వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు కనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజును ఉగాదిగా జరుపుకుంటున్నా. ప్రతి ఉగాదికి ఒక పేరుంటుంది. ఈ ఉగాది పేరు క్రోధినామ సంవత్సరం. మనకు 60 ఉగాది పేర్లున్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి మరలా వస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు తర్వాత కీలకమైన గ్రహాలు శని మరియు గురుడు. ఈ 2 గ్రహాలు ఉన్న చోట నుండి బయలుదేరి మరలా అదే ప్రదేశానికి తిరిగి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అందువలన ప్రతి 60 సంవత్సరాలకి ఒకే ఉగాది పేరు మరలా వస్తుంది. ఉగాది పండుగ రోజున షడ్రుచులతో ప్రసాదాలు. షడ్రుచులు అనగా 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితంలో సుఖదుఖాలు, ప్రేమానురాగాలు మరియు జయాపజయాలు అన్నిటినీ సమానంగా స్వీకరించాలని అంతరార్థం. ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైన భావానికి సంకేతంగా చెబుతారు. ఇందులో తీపి కోసం కలిపే బెల్లం ఆనందానికి ప్రతీక అయితే, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి ప్రతీక. అదేవిధంగా చేదుగా ఉండే వేప పువ్వు బాధను కలిగించే అనుభవాలకు ప్రతీకైతే, పుల్లని చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పద్ధతులకు సంకేతం. కొత్త సవాళ్లకు వగరుగా ఉండే మామిడి మొక్కలను సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు కారాన్ని ప్రత్యేకంగా చెప్తారు. అలాగే ఈ పండుగ నాడు మొదలగునవి పిండి వంటలతో చాలా గొప్పగా జరుపుకుంటారు. ఈ యొక్క ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్లో సైతం జరుపుకుంటారు. ఉగాది రోజు పంచాంగ శ్రావణం. ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రావణం వినడం మన తెలుగు వాళ్లకు సాంప్రదాయం. కొత్త ఏడాది ప్రారంభం కనుక భవిష్యత్తు ఎలా ఉంటుంది, గ్రహ గమనాలు ఆధారంగా వర్షాల పరిస్థితి ఏంటి మొదలగు విషయాలు పంచాంగ శ్రావణంలో తెలియజేస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమై ప్రకృతిలో మార్పు కనబడుతుంది. మొత్తం కూడా మన యొక్క గ్రహస్థితి, దేశస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ పంచాంగ శ్రావణం ద్వారా ప్రజలకు భవిష్యత్తు గురించి ఈ పంచాంగ పండితులు తెలియజేస్తారు.